నేడు మోకాలలోతో ముంపు లేదు. పునరావాస కేంద్రాలకు పరుగులు లేవు. ఆకలితో అలమటించే కష్టాలు లేవు. పసిబిడ్డలకు పాల కోసం పడిగాపులు లేవు. కృష్ణా కరకట్టవాసుల కడగండ్లు తీర్చారు వైఎస్ జగన్. కృష్ణమ్మ ఉగ్రరూపం నుంచి కాపాడేందుకు రక్షణ కవచం నిర్మించారు. 80,000 మంది ప్రజలకు ప్రశాంత జీవనం కల్పించారు. ముంపు కష్టాల నుంచి శాశ్వత విముక్తి కలిగించింది నాడు వైఎస్ జగన్ ప్రభుత్వం. ఇప్పుడు వైఎస్ జగన్ చేసిన మేలును గుర్తు చేసుకుంటున్నారు కృష్ణానది పరివాహక ప్రాంత ప్రజలు. రిటర్నింగ్ వాల్ నిర్మాణం వల్ల ప్రశాంతంగా జీవనం సాగిస్తున్నామంటున్నారు. కృష్ణానదికి 12 లక్షల క్యూసెక్కుల వరద వచ్చినా తట్టుకునే విధంగా రిటైనింగ్ వాల్ నిర్మించారు. రిటైనింగ్ వాల్ ఫేజ్ 2, ఫేజ్ 3 నిర్మాణం వైఎస్ జగన్ ప్రభుత్వ హయాంలోనే జరిగింది. ఇందుకోసం 370 కోట్లు ఖర్చు చేశారు. కృష్ణలంక, రాణిగారి తోట, రామలింగేశ్వర నగర్, యనమల కుదురు వాసులకు ముంపు కష్టాలు తప్పాయి. 2019లో 8 లక్షల క్యూసెక్కుల వరద ప్రవాహానికి ఆ ప్రాంతాలు మునిగిపోయాయి. ఆనాడు ప్రజల కష్టాలు చూసి చలించిన వైఎస్ జగన్ తన హయాంలో రిటైనింగ్ వాల్ నిర్మించి కరకట్టవాసులకు వరద ముంపు నుంచి శాశ్వత విముక్తి కలిగించారు. జేటా మాదిరిగానే ఈసారి కృష్ణమ్మకు వరదొచ్చింది. ప్రకాశం బ్యారేజ్ గేట్లనే ఎత్తి నీటిని దిగువకు వదిలారు. అయితే గతంలో మాదిరిగా అక్కడి ప్రజలు ఇళ్లను వదిలి సురక్షిత ప్రాంతాలకు తరలిపోలేదు. వారికి ముంపు భయం ఎలా తప్పిందో మా ప్రతినిధి అశోక్ మరిన్ని వివరాలు అందిస్తారు. కృష్ణానదికి ఎప్పుడు వరద వచ్చినా ఎగువ నుంచి వస్తున్న వరదనంతా కూడా ప్రకాశం బ్యారేజ్ నుంచి సముద్రంలోకి విడుదల చేస్తుంటారు. ప్రకాశం బ్యారేజ్కి సంబంధించిన 70 గేట్లను ఎత్తి అంటే వరద ప్రవాహాన్ని బట్టి ఆ నీటినంతా కూడా కిందికి దిగువకు విడుదల చేస్తున్న పరిస్థితి ఉంటుంది. మొత్తం బ్యారేజీ నుంచి కింద వరకు కూడా నదీ పరివాహక ప్రాంత ప్రజలను ఈ వరద నీరు విడుదల చేసినప్పుడల్లా కూడా అధికారులు అప్రమత్తం చేస్తుంటారు. అయితే గడిచిన అనేక దశాబ్దాలుగా ఈ కృష్ణానది పరివాహక ప్రాంతం ఏదైతే ఉందో ప్రకాశం బ్యారేజ్ దిగువనున్న కృష్ణలంక ప్రాంతం కావచ్చు, అలాగే రాణిగారి తోట, ఈ ప్రాంతాలన్నీ కూడా 3 లక్షలకు పైబడి వరద నీరు వస్తే ఆ ప్రాంతంలో ఉన్న ప్రజలంతా కూడా తమ ప్రాణాలను అరిచేతిలో పట్టుకుని వేరే ప్రాంతాలకు వెళ్ళిపోవాల్సిన పరిస్థితి ఉండేది. వారి ఇళ్ళు కొట్టుకుపోతాయనే ఒక ఆందోళన ఉండేది. కానీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత జగన్మోహన్ రెడ్డి చొరవతో ఇక్కడ ఏదైతే మనం నుంచున్న ప్రాంతం ఏదైతే ఉందో పద్మావతి ఘాట్, ఇక్కడి నుంచి కోటినగర్ వరకు కూడా 2 దశల్లో మొత్తం రిటైనింగ్ వాల్ను ఒకటి దాన్ని ఏర్పాటు చేశారు. కృష్ణలంక ప్రాంత వాసులకు వారికి చిరకాల వాంఛగా ఉన్న ఈ రిటైనింగ్ వాల్ను పూర్తి చేసి వారి జీవితాలకు ఒక భద్రతా భరోసా కల్పించిన పరిస్థితి కనబడుతుంది. ఎంత వరద వచ్చినా సరే కూడా వారికి ఏమాత్రం భయం లేకుండా వారి ఇళ్లలో వారు ఉండేలా ఒక ఏర్పాటు అయితే చేశారు. అయితే ఇప్పుడు మనం ఉన్న ఈ ప్రాంతం నుంచి వరద ఈ ప్రకాశం బ్యారేజ్ ఏదైతే మనం చూస్తున్నామో ఈ ప్రకాశం బ్యారేజ్ దగ్గర నుంచి కూడా ఎక్కువ మొత్తంలో వరద వచ్చినప్పుడు ఇక్కడున్న 70 గేట్లను దాదాపు 5 నుంచి 6 అడుగుల ఎత్తు వరకు కూడా వాటిని ఎత్తి కిందకి విడుదల చేస్తుంటారు. ఇంకా అంతకంటే ఎక్కువ ఎంత వచ్చినా సరే, ఎందుకంటే ప్రకాశం బ్యారేజ్కి వచ్చే ఎంత వరద వచ్చినా అంత వరదని కూడా కిందకి విడుదల చేయాల్సిన పరిస్థితి ఉంటుంది. అయితే ఈ రిటైనింగ్ వాల్ కట్టిన తర్వాత అక్కడి ప్రాంత ప్రజల పరిస్థితులు ఎలా ఉన్నాయి, రిటైనింగ్ వాల్ కట్టిన ద్వారా అక్కడ ప్రజలు ఏ రకంగా ప్రశాంతమైన జీవితాన్ని గడుపుతున్నారనేది తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. గతంలో కృష్ణానదికి వరద వస్తే కృష్ణలంక వాసులు ఇల్లు ఖాళీ చేసి కట్టుబట్టలతో పునరావాస కేంద్రాలకు వెళ్లాల్సి వచ్చేది. ఇప్పుడు రిటైనింగ్ వాల్ పూర్తి కావడంతో అసలు వరద వచ్చినట్లు కూడా అక్కడి ప్రజలకు తెలియటం లేదు. కృష్ణలంక వాసుల కష్టాలను తీర్చిన ఘనత వైఎస్ జగన్కే దక్కుతుందని విజయవాడ మేయర్ రాయన భాగ్యలక్ష్మి అన్నారు. ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈరోజు ఆ రిటైనింగ్ వాళ్ళు మన మాజీ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో నిర్మించడం జరిగింది. ఈరోజు వర్షాకాలం వచ్చిందన్నా కానీ, ఈరోజు వరదలు వస్తున్నా కానీ కృష్ణలంక వాసులు గుండ్లమే చేసుకొని ప్రశాంతంగా ఈరోజు నిద్రపోతున్నారు. మాకు ఎలాంటి వరద ముప్పు లేదు, మేము ప్రశాంతంగా మా జీవనాన్ని గడుపుతున్నాము అంటే కేవలం జగన్మోహన్ రెడ్డి గారి దయ. ఆయన
మా మీద చూపించిన జాలి కరుణతోటి ఈరోజు మా రిటైనింగ్ వాళ్ళు పూర్తయింది. మేము ప్రశాంతంగా అక్కడ నిద్రిస్తున్నామని తెలియచేయటం జరిగింది. ఏదైతే రిటైనింగ్ వాళ్ళు నిర్మించడానికి ఆ ప్రాంతంలో ఉన్న ఇల్లులు తొలగించిన వాళ్ళకి వెంటనే వాంబాయి కాలనీలో కానీ రాజరాజేశ్వరిపేటలో కానీ రూపాయి కూడా ఎవరి దగ్గర ఒక రూపాయి కూడా తీసుకోకుండా వాళ్ళకి ఇల్లులు కూడా శాశ్వత గృహకల్పన కల్పించి వాళ్ళకి ఇల్లులు శాంక్షన్ చేసి వాళ్ళని ఈరోజు ఆ ఇళ్లలోన పెట్టడం కూడా జరిగింది. ఇంత ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ఈరోజు ఈ రిటైనింగ్ వాళ్ళు కృష్ణలంక వాసులకి ఒక వరంగా ఉంది అని ఎంతో మనస్ఫూర్తిగా అక్కడ ప్రజలు కూడా ఎంతో ఆనందంతో జగన్మోహన్ రెడ్డి గారికి వాళ్ళు కృతజ్ఞతలు తెలియచేయటం కూడా గతంలో మనం చూసాం. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు విజయవాడ నగర అభివృద్ధి ఏ రకంగా జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో జరిగింది అంటే ప్రతి ఒక్క సందు మీరు చూడొచ్చు. ఈరోజు సీసీ రోడ్లతోటి బీటీ రోడ్లతోటి అలాగే కొత్తగా వాటర్ ట్యాంక్ నిర్మాణాలు కానీ అలాగే మనకి పిహెచ్ సెంటర్స్ కానీ ముఖ్యమంత్రి ఆరోగ్య కేంద్రాలు ఎన్నో నిర్మించడం జరిగింది. ఎన్నో కొత్త వాటర్ ట్యాంకులు నిర్మించుకోవడం జరిగింది. రోడ్లు, డ్రైన్లు, వాటర్ సప్లై ప్రతి ఒక్కటి జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలోన ఎంతో చక్కగా విజయవాడ నగర అభివృద్ధి చెందిందని నేను తెలియజేసుకుంటున్నాను. గతంలో వరదలు వచ్చినప్పుడల్లా కరకట్ట వాసులను ఖాళీ చేయించేవారు అధికారులు. 4 పులిహోర ప్యాకెట్లు పంచి 1000-2000 పరిహారం చేతిలో పెట్టి వరద తగ్గాక పంపించేవారు. ఇది గతంలో కృష్ణలంక వాసుల పరిస్థితి. కానీ వైఎస్ జగన్ మాత్రం అలా చేయలేదు. భవిష్యత్తులో సమస్య లేకుండా పటిష్టమైన రక్షణ గోడను నిర్మించారు. మాటిస్తే నెరవేరుస్తామని నిరూపించుకున్నారు. రిటైనింగ్ వాల్ నిర్మాణంపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి అశోక్ అందిస్తారు. ప్రస్తుతం మనం కనకదుర్గ వారధి వద్ద ఉన్నాము. ఇక్కడ మనం చూస్తున్న ఈ రిటైనింగ్ వాల్ ఏదైతే ఉందో ఈ రిటైనింగ్ వాల్ నిర్మాణానికే జగన్మోహన్ రెడ్డి శ్రీకారం చుట్టారు. చాలా తక్కువ సమయంలోనే ఈ రిటైనింగ్ వాల్ను పూర్తి చేసిన పరిస్థితి. దీనికి ప్రధానమైన కారణం 2019లో వచ్చిన వరద కారణంగా ఈ ప్రాంతం అంతా కూడా బాగా ముంపుకు గురైంది. గతంలో అంతకుముందు 2014 నుంచి 19 వరకు ఉన్న ప్రభుత్వం యనమల కుదురు నుంచి కోటినగర్ వరకు ఒక ఏదైతే రిటైనింగ్ వాల్ కట్టినప్పటికీ కూడా దానివల్ల ఈ కృష్ణలంక ప్రాంత వాసులకు ఎలాంటి రక్షణ లేకుండా పోయిన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే జగన్మోహన్ రెడ్డి ఇక్కడ వరద ముంపుకు గురవుతున్న ఈ ప్రాంత ప్రజలకు శాశ్వత పరిష్కారం చూపించాలి, ముంపు నుంచి వీరందరినీ కూడా బయటపడాలి, వీరందరికీ కూడా ఒక రక్షణను కల్పించాలనే నిర్ణయంతోనే ఈ రిటైనింగ్ వాల్ నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. చాలా తక్కువ వ్యవధిలోనే ఈ రిటైనింగ్ వాల్ను పూర్తి చేసిన పరిస్థితి కనబడుతుంది. కోటినగర్ నుంచి కనకదుర్గ నగరం ఏదైతే కనకదుర్గ వారధి ఉంటుందో ఈ వారధి వరకు కూడా దీన్ని ఈ రిటైనింగ్ వాల్ను నిర్మాణం చేపట్టిన పరిస్థితి కనబడుతుంది. ఇక నిర్మాణానికి సంబంధించి చూస్తే కనుక మొత్తం 1.2 కిలోమీటర్ల పొడవున ఈ రిటైనింగ్ వాల్ పూర్తి చేస్తే మొత్తం ఇది 12 లక్షల క్యూసెక్లకు పైబడి వరద వచ్చిన తట్టుకునేలాగా చాలా స్ట్రాంగ్గా దీన్ని నిర్మించారని చెప్పుకోవచ్చు. మొత్తం 3 అడుగుల వెడల్పుతో 18 మీటర్ల లోతు ర్యాప్ట్ పద్ధతిలో పునాదులను వేశారు. ఎందుకంటే వరద ఉధృతి వచ్చిన సమయంలో ఎంత ఉధృతి వచ్చినా తట్టుకునేందుకు చాలా బలమైన పునాదులు వేశారని చెప్పుకోవచ్చు. మొత్తం 8.9 మీటర్ల ఎత్తులో కాంక్రీట్ రిటైనింగ్ వాల్ను చాలా పటిష్టమైన రిటైనింగ్ వాల్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే కృష్ణా నదికి ఎంత వరద వచ్చినా ప్రకాశం బ్యారేజ్ నుంచి వచ్చే ప్రతి నీటి బొట్టు కూడా సముద్రంలోకి విడుదల చేయాలి. ఒక 2 లక్షల లోపు అయితే పెద్ద ఇబ్బంది ఉండేది కాదు. కానీ 2 లక్షలకు పైబడి కావచ్చు, ఒక్కోసారి 6 నుంచి 8 లక్షలంతా పెద్ద మొత్తంలో కూడా పైనుంచి వరద వస్తుంటుంది. ఆ వరదనంతా కూడా కిందకే విడుదల చేయాల్సిన పరిస్థితి ఉంటుంది. ఈ నేపథ్యంలోనే ఈ ప్రాంత ప్రజలు ప్రతిసారి కూడా వరదలకి ముంపుకు గురవుతుంటారు. వారు అనేక రకాల ఇబ్బందులు పడుతుంటారు. ఇక్కడ ఉన్న వారందరినీ కూడా అధికారులు సమీపంలో ఉన్న మున్సిపల్ స్టేడియంకో లేదంటే వేరే పునరావాస కేంద్రాలకు తరలించడం, వారికి అక్కడ సహాయక శిబిరాలను ఏర్పాటు చేయడం, అక్కడే వారికి సదుపాయాలు ఏర్పాటు చేయాల్సిన పరిస్థితి ఉండేది. అదే సమయంలో నదీ పరివాహక ప్రాంతంలో ఉన్న ఈ ప్రజలు అలాగే పశువులు వీళ్ళన్నింటిని కూడా ఇక్కడి నుంచి తరలించాల్సిన పరిస్థితి వచ్చేది. 3 లక్షల పైబడి క్యూసెక్కుల నీరు వస్తే ఇక్కడ ప్రాంత ప్రజలంతా కూడా తమ ప్రాణాలు అరిచేతిలో పెట్టుకుని ఇక్కడి నుంచి వెళ్ళిపోవాల్సిన పరిస్థితి ఉండేది. చాలాసార్లు ఈ వరదలకు వారి ఇళ్లను కూడా కోల్పోయిన పరిస్థితి ఉండేది. ఎప్పుడు ప్రకాశం బ్యారేజ్ గేట్లు ఎత్తుతారా, తాము నిద్రలేని రాత్రులు గడిపే పరిస్థితులు అనేక సందర్భం ఉండేది. ఎందుకంటే ప్రకాశం బ్యారేజ్ గేట్లు ఎత్తుతున్నారంటేనే వీళ్ళ గుండెల్లో రైళ్లు పరిగెట్టే పరిస్థితి అయితే ఉండేది. కానీ జగన్మోహన్ రెడ్డి చొరవతో 2వ దశలో ఈ రిటైనింగ్ వాల్ను పూర్తి చేశారు. కేవలం కనకదుర్గ వారధి వరకు ఈ రిటైనింగ్ వాల్ను పూర్తి చేయడమే కాకుండా అటువైపున ఏదైతే
కనకదుర్గ వారధి నుంచి పైన పద్మావతి ఘాట్ వరకు అక్కడ అటువైపు ఉన్న కృష్ణలంక ప్రాంత ప్రజలు కూడా ఈ వరద నుంచి పూర్తిగా బయటపడాలని జగన్మోహన్ రెడ్డి ఆలోచించారు. ఆ క్రమంలోనే రెండో దశతో పాటు మూడో దశ రిటైనింగ్ వాల్ను కూడా చాలా తక్కువ వ్యవధిలో పూర్తి చేశారు. మొత్తం ఆ రిటైనింగ్ వాల్ చూస్తే కనుక ఈ మూడు దశల్లో రిటైనింగ్ వాల్ పూర్తి చేయడం వల్ల సుమారుగా కృష్ణలంక ప్రాంతంలో 80,000 మంది ప్రజలు ఈ వరద ప్రాంత ఏదైతే వరద ముప్పు నుంచి కూడా వీరంతా కూడా బయటపడుతున్న పరిస్థితే మనకి ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో తెలుస్తోంది. మూడో దశలో 234 కోట్ల రూపాయలతో ఈ రిటైనింగ్ వాల్ని కూడా పూర్తి చేశారు. ఎందుకంటే 1.6 కిలోమీటర్ల పొడవున రిటైనింగ్ వాల్ అయినప్పటికీ కూడా పైన ప్రకాశం బ్యారేజ్ నుంచి వరద ప్రవాహం వేగంగా వస్తుంది కాబట్టి దానికి ఆ వేగాన్ని తట్టుకునేలాగా, అలాగే ఇటు వైపున్న ఇళ్ళు మునిగిపోకుండా చూసుకునేలాగా ప్రత్యేకంగా ఇక్కడ చూస్తే కనుక 26.5 మీటర్ల లోతు ర్యాప్ట్ పద్ధతిలో పునాదులు, చాలా పటిష్టమైన పునాదులు ఏర్పాటు చేశారు. అయితే కేవలం రిటైనింగ్ వాళ్ళు ఏర్పాటు చేసి ఇక్కడ ఉన్న ప్రజలకు రక్షణ కల్పించడమే కాకుండా ఈ రిటైనింగ్ వాల్ని దీన్ని కూడా ఒక ప్రజలకు ఒక ఆహ్లాదకరమైన వాతావరణంగా మార్చేందుకు ప్రత్యేకంగా ఇక్కడ రివర్ వ్యూ పార్క్ను ఒక దాన్ని కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి. మొత్తం 2-3 దశల్లో కలిపి ఇటు రిటైనింగ్ వాల్కి సంబంధించి కావచ్చు, అలాగే ఈ పార్కును కూడా మొత్తం దాదాపుగా 370 కోట్ల రూపాయలతో అభివృద్ధి చేశారు. ఓవైపు ప్రజలకు రక్షణ కల్పించడంతో పాటు అదే సమయంలో ప్రజలకు ఒక ఆహ్లాదకరమైన పార్కును కూడా ఇక్కడ ఏర్పాటు చేసిన పరిస్థితి మనకు కనబడుతుంది. ఒకప్పుడు ప్రకాశం బ్యారేజీ నుంచి 3 లక్షల క్యూసెక్కుల నీరు కిందకు వదిలిన కృష్ణలంక ప్రాంత ప్రజలు భయంతో బిక్కుబిక్కుమంటూ బతకాల్సిన పరిస్థితి. కానీ వైఎస్ జగన్ చొరవతో రిటైనింగ్ వాల్ నిర్మాణం పూర్తి కావడంతో ఇప్పుడు తమ ఇళ్లలోనే ప్రశాంతంగా గుండెలపై చేయి వేసుకుని నిద్రపోతున్నారు. కృష్ణలంక వాసులు ఏమంటున్నారో మరింత సమాచారం మా ప్రతినిధి అశోక్ అందిస్తారు. రిటైనింగ్ వాల్ కట్టడంతో కృష్ణలంక వాసులకు వరద కష్టాలు తప్పాయి. తాము గతంలో అనేక ఇబ్బందులు పడామనేది వారు చెప్తున్నారు. అయితే మనతో పాటు కొంతమంది ఇక్కడ స్థానికులు ఉన్నారు రాణిగారి తోట ప్రాంతంలో, వారితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు పెద్ద ఆయన ఉన్నారు. ఎన్నాళ్ళ నుంచి ఇక్కడ ఉంటున్నారు? నేను 50 సంవత్సరాల నుంచి ఉన్నానండి. గతంలో వరద వచ్చినప్పుడు ఎట్లా ఉండేది ఇక్కడ పరిస్థితి? చాలా బాధపడేవాళ్ళం. గతంలో వరద వచ్చినప్పుడు చాలా ఇబ్బంది పడేవాళ్ళం. అందరూ కూడా, నేను ఒక్కనే కాదు, ఇక్కడ ప్రజానికం అంతా కూడా ఇక్కడి నుంచి గుప్తానగర్ వరకు మొత్తం కట్టలు ఎక్కేవాళ్ళు, చాలా ఇబ్బంది పడేవాళ్ళు. కానీ ఇప్పుడు ఆ బాధ లేదు, చాలా బాగుంది, చాలా స్వేచ్ఛగా ఉంది ఇప్పుడు. ఎందుకు మీకు అంటే గతంలో ఇబ్బంది ఉండేది, ఇప్పుడు ఎందుకు లేదు? ఎందుకు మీరు సురక్షితంగా ఉన్నారు ఇప్పుడు? అప్పుడు రిటైరింగ్ వాల్ లేదు. అక్కడి నుంచి బయలుదేరి ప్రకాశం బ్యారేజ్ నుంచి బయలుదేరితే సరాసరి వచ్చి ఇక్కడికి వచ్చేసి ఇన్ని వాటర్ సాగర్ వదిలిందంటే ఇక్కడ సన్నకాడనే తపేలాలు, బొచ్చెలు, బోళ్ళు అన్నీ పైన పెట్టుకునేవాళ్ళు. అట్లాంటిది ఇవాళ నిశ్చయంగా నిద్రపోతుండ్రు. ఇబ్బందికరం ఏమీ లేదు, కానీ రిటైరింగ్ వాళ్ళ వల్ల చాలా అనుకూలంగా ఉంది. అంటే మీకు ఇప్పుడు ఇంత సౌకర్యంగా ఈ రిటైనింగ్ వాళ్ళు ఎవరు కట్టించారు? ఎవరి హయాంలో ఇది పూర్తయింది? జగన్ గారు వచ్చి 2 పక్కలు కూడా ఇటు అటు పూర్తి చేశాడు. ఇంకంతేగాని ఇంకెవరు చేసింది ఏమి లేదు. అయితే ఇది కొంతమంది చెప్తున్నారు సెంట్రల్ గవర్నమెంట్ కట్టించింది అంటున్నారు. అది కరెక్ట్ కాదు. సెంట్రల్ గవర్నమెంట్కి దీనికి సంబంధం లేదని నా అభిప్రాయం. అమ్మ, మీరు వరద వచ్చినప్పుడు ఇంతకుముందు ఇక్కడ ఎలా ఉండేది? ఇప్పుడు 2-3 లక్షల క్యూసెక్లు వస్తే ఇక్కడ గతంలో పరిస్థితి ఎలా ఉండేది? అలాగే ఉంది. అందరు కింద వాళ్ళంతా పైకి వచ్చేసేవాళ్ళు. ఇప్పుడు ఏ ప్రాబ్లం లేదు, అంతా శుభ్రంగా అంతా బాగానే ఉంది. ఈ అయాము జగన్ అయాము వచ్చాక గోడలు 2 పూర్తి అయిపోయినాయి, శుభ్రంగా ఉన్నారు, ఏం బాధ లేదు. ఇప్పుడు వరద వచ్చినప్పుడు మరి అప్పుడు ఎక్కడికి వెళ్ళేవాళ్ళు? మరి రోడ్ల మీదకి వచ్చేవాళ్ళు, ఆ కట్టలు ఎక్కేవాళ్ళు, ఆ బ్రిడ్జిల పైన ఉండేవాళ్ళు. ఇప్పుడు అవన్నీ ఏం లేదు, శుభ్రంగానే ఉంది. అంటే వరద ఉన్నప్పుడు ఎన్ని రోజులు మీకు అలాంటి అవస్థలు ఉండే గతంలో? వరద వచ్చిన ఉన్నంత వరకు పడేవాళ్ళము. ఆ వరద వెళ్ళిపోయినాక మళ్ళీ ఎప్పుడు అలా ఎవరి కాళ్ళు కిందకి వెళ్ళిపోయేవాళ్ళం. మా గేదెల వాళ్ళకి కూడా కిందకి వెళ్ళిపోయేవాళ్ళం. ఇప్పుడు ఆ ఇబ్బంది ఏమి లేదు. ఇంతకుముందు వరద చూసారు, ఇప్పుడు ఈ గోడ కట్టారు కదా, ఇప్పుడు బాగానే ఉంది ఇక్కడ? బాగానే ఉందండి. గోడ కట్టిన తర్వాత ఇబ్బంది లేదు, బాగానే ఉంది. అయితే గతంలో వరదలు వచ్చినప్పుడు తమ అనేక రకాల ఇబ్బందులు పడేవాళ్ళం, తమ ఇళ్లను ఖాళీ చేసి ఏదైతే సురక్షిత ప్రాంతాలకు వెళ్ళేవాళ్ళం. కానీ ఈరోజు రిటైనింగ్ వాల్ జగన్మోహన్ రెడ్డి చొరవతో పూర్తి కావడంతో తమంతా కూడా గుండెల మీద చేయి వేసుకుని హాయిగా నిద్రపోగలుగుతున్నామని చెప్పి ఇక్కడ ఉన్న స్థానికులు తెలియజేస్తున్న పరిస్థితి కనబడుతుంది. కెమెరా పర్సన్ సంతోష్తో అశోక్, సాక్షి టీవీ, విజయవాడ నుంచి.